ప్రభావములు ప్రభువుకు చెల్లునుగాక. ఆమేన్. మత్తయి సువార్త 13వ అధ్యాయం తీద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వాక్యం ధ్యానం చేద్దాం. పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. 48వ వాక్యం కూడా చదువుకుందాం. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. 49వ వాక్యం, అలాగే యుగ సమాప్తి మందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. ప్రభు ఈ వాక్యము దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. యేసు ప్రభు వారు పరలోక రాజ్యమును గురించి మాట్లాడుతున్నారు. పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నదంట. హల్లెలూయా. సముద్రములో వల వేసి నానా విధములైన చేపలను పట్టే ఒక వలను పోలి ఉందంట పరలోక రాజ్యం. సముద్రములో వల వేయబడుతుంది. సముద్రం అంటే లోకం. అందులో చేపలు పట్టడానికి వల వేయబడిందంట. చేపలు అనగా ఆత్మలను సూచిస్తుంది. అనగా నీవు నేను అనేకులను మనుషులను. యేసు ప్రభువారు అంటున్నారు కదా, పరలోక రాజ్యము అని మాట్లాడుతూ సముద్రములో వల వేయబడిందంట. నానా విధములైన చేపలను పట్టడానికి. ఈ వలలో పెద్ద చేపలు పడతాయి, చిన్న చేపలు పడతాయి. సముద్రంలో ఉన్న సకల జాతి చేపలు అందులోకి వస్తాయి. ఆ చేపని ఈ చేపని లేదు, తారతమ్యమేమి లేదు. వలలోకి చిక్కిన చేప వలలో ఉంటుంది. కనుక జీవము కలిగిన దేవుడు ఈ రాత్రి మాట్లాడుతున్న మాట ఏంటంటే, వల వేయబడింది. ఇది సముద్రంలో వేయబడింది, లోకంలో వల వేయబడింది. దేవుని వాక్యము. ఆమేన్. వల వేయబడింది. వలలో నానా విధమైన చేపలు పట్టడానికి వల వేయబడింది. నానా విధమైన చేపలు, అనేక రకమైన చేపలు, అనేక విధాలు కలిగిన చేపలు. మళ్ళీ చెబుతున్నాను, చిన్న చేప అయినా పెద్ద చేప అయినా, ఏ జాతి చేప అయినా. అనేక జాతులు ఉన్నాయి లోకంలో, అనేక తెగలు ఉన్నాయి, అనేక రకాల మనుషులు ఉన్నారు, అనేక స్వభావాలు ఉన్నాయి, అనేక భాషలు ఉన్నాయి. నా ప్రియ సహోదరులారా, భాషలు వేరు కావచ్చు, ప్రజలు వేరు కావచ్చు. భూమి మీద మనుషుడిగా ఉన్న మన పట్ల దేవుని సంకల్పం ఏంటంటే, తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవము తట్టు తిప్పబడాలి. ఆమేన్. నశింపక నిత్య జీవము తట్టు తిప్పబడాలి. అనేక భాషలు మాట్లాడే ఉన్నారు, అనేక రకాల మనుషులు ఉన్నారు, అనేక తెగలు ఉన్నారు. మన పక్క మనం ఉన్నాం, ఇంకో రీతిగా ఉన్నారు. వల వేయబడింది. ఇందులో నానా రకములైన నానా విధములైన చేపలను పడతా ఉంది. ఎప్పుడైతే అది నిండినప్పుడు, హల్లెలూయా, వలలో నిండాలి.
వల వేయబడింది. ఇప్పుడు పరలోక రాజ్యమును గూర్చి సువార్త వెళుతుంది, వాక్యము బయలుదేరుతుంది. అనేక సేవకుల ద్వారా అనేక రీతిగా తన పని జరుగుతుంది, దేవుని పని జరుగుతుంది భూమి మీద. భూమి మీద వల విసరబడుతుంది. పక్షి చూస్తూ ఉండగా వల విసరరు, అది అసాధ్యం, వ్యర్థమైపోద్ది. వల వేసేది జరుగుతుంది, వల వేయబడుతుంది. ఎలా దేవుని రాజ్యము పరలోక రాజ్యం కొరకు వల వేయబడితే నానా విధమైన చేపలు చిక్కుతున్నాయో, ఆ వలలో పడుతున్నాయో, అలాగే హబక్కు గ్రంథం మనం చదువుతున్నప్పుడు హబక్కు గ్రంథం మొదటి అధ్యాయము 14వ వాక్యం చూస్తున్నప్పుడు, ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. హబక్కు గ్రంథం మొదటి అధ్యాయం 14, 15, 16, 17 వాక్యాల వరకు చదువుకుందాం. ఏలిక లేని చేపలు ప్రాకు పురుగులు నీవు నరులను సమానులుగా చేసితివి. వాడు అంటే దుష్టుడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడంట. గాలం వేశాడు, మానవులందరినీ గుచ్చి లాగుతున్నాడు. ప్రాకు చేపలకి చేపకెట్ట గేలం వేస్తామో, చేపను పట్టాలంటే ఎర్రేయాల, అప్పుడు ఆ గాలాన్ని చిక్కిపోద్ది. మానవులందరినీ గుచ్చి లాగుతున్నాడు, నరులందరినీ. ఏదో గాలం వేస్తున్నాడు, ఆ గాలానికి ఆ ముళ్ళుకు తినే మేత ఏదో పెడుతున్నాడు. రకరకాల మేతలు పెడతారు ఆ పట్టటానికి. ఆ చేపకి ఎర్ర పెట్టేవాళ్ళు ఎర్రలు పెడతారు, చేపకు చేప పెట్టేవాళ్ళు ఉన్నారు. పెద్ద చేప అయితే దానికి తగినట్టుగా, చిన్న చేపకు తగినట్టు చిన్న చేప. ఏది ఏమైనా గాలం వేస్తాం, గాలం వేస్తే ఆ చేప చిక్కబడుద్ది. గుచ్చి లాగుతున్నాడు మానవులందరినీ. ఉరులు ఒగ్గి చిక్కించుకుంటున్నాడంట. ఉరులు ఒగ్గుతున్నాడు, వల కాకుండా గాలం వేస్తున్నాడు. గాలం వేసి లాగుతున్నాడు, తర్వాత ఉరులు ఒగ్గి చిక్కించుకుంటున్నాడు. గాలం ఒకటి వేయబడుతుంది, ఉరులు పెట్టబడుతున్నాయి. ఉరులు చేపలు పట్టే వాళ్ళకి కొన్ని తెలుస్తాయి. చేపలు పట్టడానికి ఉపయోగించేదన్నమాట. చేపలకు వాడే యంత్రాలు. చిన్న బోన్ లాగుంటది, అందులో పోవటమే కానీ ఇంక బయటికి రాదు. ఇంకా నీళ్ళల్లో నీళ్లు పోతా ఉంటాయి, కానీ ఇందులో ఒకటి ఉంటుంది, ఆ పోయే దారిలో నీళ్లులాగా పోతుందనుకో, అపోద్ది. ఆ లోపలికి వెళ్తామే, బయటకు వచ్చేది ఉండదు. ఇంకా బయటికి రావటానికి అవకాశం లేదు. వాడు ఉరులు వగ్గి చిక్కించుకుంటున్నాడు. ఎక్కడెక్కడ ఎవరిని ఎలా ఆపాలో, ఏ ఆత్మీయుని ఎలా ఆపాలో, ఎవరిని ఎలా బ్రేక్ చేయాలో. గాలం వేసేవారికి గాలం వేస్తున్నాడు, గాలానికి చిక్కిపోయారు కొందరు. మరికొందరు ఉరులకు చిక్కిపోయారు. గాలంలో చిక్కబడిన వాడు గాలం కింద ఉన్నాడు, ఉరుల కింద ఉన్నవాడు ఉరుల కింద ఉన్నాడు. ప్రాకు పురుగులు చేపలతో సమానంగా నువ్వు నరులను చేశావు. చేపలు పట్టేవాళ్ళు ఎలా ఉపయోగిస్తారో చేస్తున్నాడంట వాడు. అంతేకాదు ఆ కింద మాట సంతోషపడి గంతులు వేస్తున్నాడంట. గాలం వేశాడు, ఉరులు చిక్కించుకున్నాడు. ఈ రెండింటిని తీసుకుని తన వల్ల కూర్చుకుంటున్నాడంట. ఇంకా తన వల్ల కూర్చుకుంటున్నాడు. తన వల. పరలోక రాజ్యము కూడా సముద్రములో నానా విధమైన చేపలు పట్టడానికి వాడే వలే. నానా విధములైన చేపలు పట్టడానికి వలను పోలి ఉన్నది. ఇది పరలోక రాజ్యము. పరలోక రాజ్యం భోజనము పానముతో కాదు, నీతి సమాధానం పరిశుద్ధాత్మందలి ఆనందం. పరలోక రాజ్యములో చేర్చబడాలి అంటే, పరిశుద్ధులుగా తీర్చబడటానికి ప్రభువైన వాక్యము చేత ఉదక స్నానము చేయబడుతూ, వాక్యము చేత దినదినము సరిచేయబడుతూ, ప్రభువైన దేవుని యందు అనుదినము దేవునితో నెమ్మది కట్టబడుతూ, ఒక మందిరముగా ఇక్కడ కట్టబడుతూ, దేవుని సంఘములో ఉన్న మనమందరము
పరలోక రాజ్యానికి సిద్ధపడుతున్నాం. పరలోక రాజ్యానికి సిద్ధపడేటప్పుడు ఈ వలలో, సముద్రంలో వేసిన వలలో వచ్చేసేవారు. సాతాను కూడా వల వేస్తున్నాడు. వేసి వలలో వల వేసాడు. ఆ వేసిన వల గేలం పెట్టాడు. గేలానికి పడేవాళ్ళు గేలానికి పడుతున్నారు. గుచ్చి లాగుతున్నాడు. కొందరిని ఊరులు ఒగ్గిస్తున్నాడు. వీళ్ళందరిని తీసుకుని తన వలలో వేసుకుని గంతులు వేస్తున్నాడు. అబ్బా, నాకు దొరికారురా, ఎట్టకేలకి వీడు దొరికాడురా, ఇంతకాలానికి దొరికాడురా, ఇన్ని దినాలకు దొరికాడురా, ఈ సంవత్సరం దొరికాడురా నాకు. ప్రారంభం బాగుంది, ప్రారంభ విజయం భలే ఉంది. ప్రారంభం, అందుకే ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైనది. ఆరంభం బాగుంది, ప్రారంభం బాగుంది. మొదటి విశ్వాసం, మొదటి ప్రార్థన, మొదటి సిద్ధపాటు, మొదట సమర్పణ. మొదటి వారు కడపటి వారు అవుతారంట. మొదటి సమర్పణ జాగ్రత్తగా కొనసాగించుకోవాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి. వాడు గాలం వేస్తాడు, అక్కడక్కడ గాలాలు వేస్తా ఉంటాడు. ఎవరు చిక్కుతారా అందరి గాలం వేస్తాడు. చిక్కిన వాళ్ళు చిక్కినట్టు గుచ్చుతాడు. ఇక గాలం గుచ్చాంగా, గాలం గుచ్చిన చేప ఎక్కడికన్నా పోద్దా? స్తోత్రం చెప్పండి. ఎందుకు తలకాయలు వస్తున్నారు? ఎందుకు? హల్లెలూయా చెప్పండి. చెప్పాలి హల్లెలూయా. గాలంగు పట్టిన చేపకి పోదిక ఎక్కడికి పోదు. గేలంకున్న చేప ఓడి తీసేసుకుంటుందా? గాలం చిక్కింది, చేపలు ఓడి తీసుకుంటే ఇంకా అసలు బాధే లేదు. చిక్కిపోయిన చేప ఓడి తీసుకుని బయటికి వెళ్ళిపోతే, గాలమునకు చిక్కిందా నువ్వు అటు వదిలే. ఇంకా ఎన్ని రోజులైనా, నీళ్లున్న రోజులు దాని కాస్త ఊపిరున్న రోజులు అలా కొట్టుకుంటానే ఉంటది. లేదా చిక్కిపోయిన చేప చచ్చిపోద్ది. గాలం వేశాడు, గాలానికి గుచ్చాడు. రెండోది, ఊరులు ఒగ్గి చిక్కించుకున్నాడు. వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేచున్నాడు. కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని, ఈ వల వలనే నాకు కలుగుతుంది. అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి. అందుకే దావీదు కీర్తనలు మనం చదువుతున్నప్పుడు నా పాదములు లేదు శత్రువులు వల వాడుతూ ఉంటాడు దావీదు. అనేక మార్లు వాడుతూ ఉంటాడు. అనేక మార్లు దావీదు ఆ మాట మాట్లాడుతూ ఉంటాడు బైబిల్లో. వల తనకి తన పాదములు చిక్కిపోకుండా, తనకేమి కలగకుండా, ఎక్కడైతే ఉన్నానో, ఎలా ఉన్నామో, ఏ వల్ల ఉన్నామో ఎప్పటికప్పుడే వలలో చిక్కకుండా. స్తోత్రం చెప్పండి. మనమైతే గనక ఆ వలను వాడుకోమేమో. స్తోత్రం చెప్తారా? మనకి వలద అవసరం లేదంటారా? ఏ వలలో ఏమంటారా? ఏసే వల్లనే ఉన్నామా? ఏసయ్య వలలో ఉంటే ప్రభు స్తోత్రం చెప్పండి. వలలో కీర్తనల అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఆయన నా పాదములను వలలో నుండి విడిపిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. అనేక మార్లు కీర్తనల అధ్యాయంలో నా అడుగులు చిక్కించుకొనుటకై వారు వలను ఊగ్గారు, త్రోవ పక్కన వలను పరిచారు. వలలోకి వెళ్ళామా, గాలమునకు చిక్కామా, ఇక వచ్చే దారి లేదు. వలలో నానా విధములైన చేపలు పడ్డానికి వలను పోలి ఉంది పరలోక రాజ్యము. ఈ పరలోక రాజ్యము నానా విధములైన చేపలు పట్టే వల. ఇక్కడ ఒకటి గమనించాలి. రాత్రి యేసయ్య పరలోక రాజ్యం అనే వలలో ఉన్నావో, అపవాది అనే అదుగో ఆ వలలో ఉన్నావో అర్థం కావాలి. ఇది నిత్య జీవము కలిగిన వల, ఇది నిత్య నరకము కలిగిన వల. ఈ వలలో తనకు ఆహారం దొరుకుతుంది. ఈ వలలో చిక్కినవాడు బాగున్నాడు అని చెప్పి తన వలను పెట్టి హబక్కు గ్రంథం 1వ అధ్యాయము 15వ వాక్యం 16 మాట చదువుతుంటే, కావున వల వలన
మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలులు అర్పించుచున్నాడు, తన ఊరులకు దూపమేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంట? ఉరులు ఒగ్గాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకుంటున్నాడే, ఆ ఉరులకి ఏం దూపం వేస్తున్నాడంట. ఉరులు ఒగ్గాడు, ఎవరు ఉరుల్లో దొరికేమో, బాక్సులు లాగా ఉంటాయి చూడండి, బోన్లు అంటాం, మామూలు అంటారు, మామూలు మన పక్క చేపలు పట్టే మామూలు అంటారు. ఆ చెక్కలతో చేసి కాలువకు సరిపడినంత పెడతారనమాట. అదేం చేస్తుంది, దానికి 2-3 బెజ్జాలే ఉంటాయి. చేపలకు వెళ్తామే కానీ ఇంకా చేప మళ్ళీ ఉండదు. ఇక ఉరులు ఒగ్గాడుగా, ఈ ఉరులను బట్టి ధూపం వేస్తున్నాడంట. ధూపం ధూపం ధూపం. సాతాను కూడా ప్రార్థన చేస్తాడు. మరి ఇంకా వాడు చేసుకుంటాకి ఎవరు లేరు. ఇంకా వాడు మొదట దేవుని సముఖంలో ఉన్న అభిషేకం పొందిన కెరూబు, దేవుని సముఖంలో ఆరాధించేవాడు. తోలివేయబడ్డాడు, తోసివేయబడ్డాడు. ఇప్పుడు ఈయన చేయాలన్నా నీ దేవుడిని యెహోవాకు మ్రొక్కి, అదే యేసు ప్రభువు వచ్చి నీ దేవుడిని ప్రభువుకు నువ్వు మొక్కాలి, అంతే. ఈయన కూడా మొక్కాల్సింది ప్రభువుకే, మనుషుడు మొక్కవలసింది ఆయనకే. ఏలిక లేని పాకే పురుగులతో నరులను సమానంగా చేస్తే వాడు గాలమేస్తున్నాడు, ఊర్లు మొగ్గుతున్నాడు. వలల్లో దొరికాంగా వలలకేమో దహన బలులు అర్పిస్తున్నాడంట. దహన బలులు, నైవేద్యములు, దహన బలులు అర్పిస్తాలి. బలిపీఠం కట్టాలి, బలిపీఠం మీద అర్పించాలి. బలిపీఠం మీద అర్పించే అర్పణ దేవుడు ఇష్టపడతాడు. మనకేమో బలిపీఠం తెలుసు, మనం అర్పణలు అర్పించం కదా. మనకు బలిపీఠం తెలుసు, మనం బలిపీఠం కట్టుకోం. మనకు బలిపీఠం తెలుసు, మన దేవుని ఔన్నత్యం తెలుసు. దేవుడు తప్పక బలిపీఠం మీద అగ్ని, దహించే అగ్ని వస్తారు, తప్పక దేవుడు దర్శిస్తాడు అన్న సత్యం మనకు తెలుసు. కానీ మనం అర్పించం. చూడండి, అక్కడ వాక్యం చెప్తుంది, తన వలలకి ఏం చేస్తున్నాడంట? బలులు అర్పించుచున్నాడు. బలులు అర్పిస్తున్నాడు. కోడళ్ళు అర్పిస్తున్నాడు, పొట్టేళ్ళు అర్పిస్తున్నాడు, బలులు అర్పిస్తున్నాడు. బలులు కాలంలో బలులు అర్పించాడు. కృపాకాలం వచ్చింది, వాడు కూడా తనని మార్చుకున్నాడు. ఇక ఈ రాత్రి యేసయ్య వలన ఉన్నామా? ఈ వాక్యం వింటూనే మనం ఒకవేళ సాతాను వల్ల ఉన్నామా? నిత్య జీవమా, నిత్య నరకమా? నిబంధనకు మాదిరిగా నిబంధన జనులుగా ఉన్నామా? నిబంధన లేని వాళ్ళగా భక్తిహీనుల జాబితాలో ఉన్నామా? వాడు భక్తిహీనులతో ఎట్లాగో తన గ్రూపే, ఇక వాళ్ళని ఏం చేయడిక. ఇందులో ఒకటి ఉంది, గాలం వేసేది ఏది? చిన్న చిన్న పక్కిలకి వేస్తారా? అందరు ఇక్కడే ఉన్నారా? స్తోత్రం చెప్పండి. చిన్న చేపలకి 2 గాలం వేస్తారా? చిన్న చేపలకి వేసి, చిన్న చేపను తీసుకెళ్ళి పెద్ద చేపకి వేస్తాం. ఈ చిన్న చేపను పెట్టామనుకో పెద్ద చేప పడిపోద్ది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చిన్న చేపను పెట్టి గాలముల్లో పెట్టామనుకో, గాలముళ్ళు అని చెవి గాలముళ్ళు అమ్మా, పెద్ద చేప అది గాలములు అనుకో, ఇక అక్కడ దాకెళ్ళి ఇటు చూసి ఓహో ఇక్కడ గాలమా అని పక్కొచ్చేస్తుంది. అదే ఉండదు. ఇంకా చిన్న చేపకి పెద్ద చేప ఆహారం అనమాట. పెద్ద చేపను పెట్టేస్తే ఏమైపోద్ది? చిన్న చేప బలైందనుకో పెద్ద చేప దొరుకుద్ది. అంతేనా? ఇప్పుడు చిన్న చేపను పెడితే పెద్ద చేప దొరుకుద్ది. పెద్ద చేప కావాలనుకున్నప్పుడు ఏం చేయాలి? చిన్న చేపలను వేయాలి. చిన్న చేపలు పట్టుకోవాలంటే చిన్న వల ఉంది, చిన్నదేదో ఉంది. ఈ ఇసురు వల, పందిరి వల, చిన్న చిన్న వలలు ఉంటాయి, బొంగులు ఉంటాయి, వాటితో పట్టుకోవచ్చు. ఏ వల అయితే ఉపయోగిస్తున్నాడో ఆ వలలకేమో బలులు అర్పిస్తున్నాడట. బలి రక్తాన్ని చిందించటం, బలిపీటలు కట్టడం. అపవాది తన పని ఎంత చక్కగా చేస్తున్నాడో చూడండి. తన వలల వల్ల ఏం దొరుకుతుంది? గాలం చిక్కాడు, మరొకటి ఉరులకు దొరికాడు. ఇప్పుడు ఈ వల వలన, తన వలన మంచి ఆహారం, మంచి భాగం అంట, పిచ్చిది కాదు. స్తోత్రం చెప్తారా? మంచి భాగానికి మంచి భాగం దొరికింది. పుష్టినిచ్చేదంటే ఏంటి? పుష్టినిచ్చేది బలం అంతా, బలహీనమైన ఆహారమా?
పుష్టినిచ్చే ఆహారం అంటే బలమైందేనా? పుష్టినిచ్చే ఆహారం అంటే పురుగుల మందు కూడా పుష్టినిత్తది అనుకున్నారు ఏంది? స్తోత్రం చెప్పండి. పుష్టినిచ్చే ఆహారం దొరికిందంట, బలమైన ఆహారం దొరికింది, మంచి భాగంలో కూడా మంచి భాగం. ఇప్పుడు వాటాల దగ్గరికి వెళ్తే తెలుస్తుంది అది భాగం అంటే. అబ్బాయి నాకు వాళ్ళు చూసుకుంటారు, రోడ్డు పక్కన బాగుండు, మనకి 2 రోడ్లు కలిసి ఇటు పక్కన అట్ట కొన్ని ఉంటాయి. పొలం ఉందనుకో ఇట్లా, స్థలం ఉందని ఇట్లా భాగాలు కూడా ఇతను మంచి భాగం దొరికిందంట, పాలు మంచి భాగం, పుష్టినిచ్చే ఆహారం దొరికింది కదా. ఏం చేస్తున్నాడంటే తన వలలకు బలులు, తన ఊరులకు ధూపం వేస్తున్నాడు. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దెమ్మరించుచుండవలెనా. దెమ్మరించి ఏం చేస్తున్నాడు? అందరు ఇక్కడే ఉండాలి, స్తోత్రం చెప్పాలి. వల నిండిపోయిందండి, వల నిండిపోయింది. వలన ఏం చేస్తాం? దెమ్మరిస్తాం. దెమ్మరిస్తే మంచి మంచి చేపలైనా తీసుకునేది. జాగ్రత్తగా ఆలకించండి, కొద్దిసేపు చెప్తా, నేను కొద్ది నిమిషాలు ముగిచేస్తాను. ఇప్పుడు వల నిండింది, ఇతనికి కూడా, సాతానుకు వల నిండింది. వలన ఏం వాడు ఎల్లప్పుడూ తన వలల నుండి దెమ్మరించుండవలన ఎప్పటికీ మానకుండా వాడు జనులను హతము చేస్తున్నాడు. వల నిండింది అనగానే వలన ఏం చేస్తున్నాడు? మళ్ళీ వెంటనే సాల్లే ప్రభువా సరిపెట్టుకున్నాను అనుకోట్లా. 1 సంవత్సరం ఇప్పుడు వాడు పడుచువాడంట. సామెతలు అధ్యాయం చెబుతుంది, వాడు ఎప్పుడు పడుచువాడే. అయ్యగారులు ముసలోళ్ళు అయిపోతారు, విశ్వాసులు ముసలోళ్ళు అయిపోతారు. వాడు ఎప్పుడు పడుచోడే. వాడు వల ఏం చేస్తాడు? నింపుతాడు. నింపిన తర్వాత ఇప్పుడు నేనున్నానండి, నా తర్వాత మా ఊర్లో నాది నేను ప్రారంభించినప్పుడు 7 అయ్యగారిని నేను ఈ ఊరికి, ఇప్పుడు 14-15 మంది అయ్యగారులు అయ్యారు. నేను వచ్చినప్పుడు ఇక్కడ ఏడో వండి పాస్టర్ గారు నేను, అప్పుడు మంది 2వ సంఘం. ఇప్పుడు ఎన్ని సంఘాలు అయిపోయినాయి? ఎంత పెరిగింది ఊరు? అప్పుడు పాస్టర్ గారి టైంలో ఉండాలి అంట, కుదరదు. ఎప్పటికప్పుడే వాడు వల దెమ్మరిస్తాడు. వల దెమ్మరిచ్చి మళ్ళీ అందులో మంచి మంచి చేపలన్నీ వేసేసుకున్నాడు. మంచి చేపలన్నీ వేసేసాడు. ఈ పిచ్చి చేపల వల్ల ఉపయోగం లేదు అక్కాయ్, నీ వల్ల ఉపయోగం లేదు, ఉప్పు కారం ఏమి లేదు. నువ్వు వలలో ఉన్నావు, స్తోత్రం, పట్టుకున్నాడు. దాన్ని ఏం చేశాడు? వల దెమ్మరిచ్చాడు. ఈ చేప వల్ల మనకి ఆటంకం ఏమీ లేదు. ఈ చేప వల్ల ఆటంకం ఏది కావాలో శ్రేష్టమైనదే కావాలి, పుష్టినిచ్చేదే కావాలి, మంచి భాగమే కావాలి. వలలను ఎప్పుడు దెమ్మరిస్తానే ఉండాల. వాడు అడుగుతున్నాడు హబక్కుకు, ఎప్పుడు ఈ వలను ఎల్లప్పుడూ వాడు దెమ్మరిస్తూనే ఉంటాడా? పడతాడు, వాళ్ళని దెమ్మరిస్తాడు, మనుషుల్ని ఇలా హతము చేస్తూనే ఉంటాడా? కనుక యేసు ప్రభువారు అంటున్న మాట, స్తోత్రం చెప్పండి, యేసు ప్రభువారు అంటున్న మాట చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు, మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయం 47వ వాక్యంలో 48 చూడండి. అది నిండినప్పుడు, హల్లెలూయా, అది నిండినప్పుడు. ఇందాక వలను దెమ్మరిచ్చాడు, మరలా వల రెడీ చేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి. వల రెడీ చేసుకున్నాడు. ఎప్పటికప్పుడే వల వేసుకోవడం, వలను నింపుకోవడం, పనికొచ్చే చేపలన్నీ ఓ పక్కన వేస్తున్నాడు. పనికిరాని అక్కర్లేక వదిలేస్తున్నాడు. చెదారం అది ఉపయోగం లేదు. అవి ఎందుకు పనికిరావు? ఇందులో పనికొచ్చే చేపలు ఉన్నాయి. అవి దేవుని రాజ్యానికి సిద్ధపడుతున్నాయి, దేవుని కొరకే నిలిచి ఉన్నాయి, దేవుని పని కొరకు, దేవుని చిత్తము కొరకు ఎదురు చూస్తున్నాయి. కనుక ఆ వల నిండినప్పుడు దానిని దరికి లాగి, హల్లెలూయా, వల నిండిపోయింది. ఆమేన్ చెప్పండి. ఈ సంవత్సరం నిండిపోయింది అంతే. ఆ వలని దరికి లాగాలి. వల నిండిపోయింది అనుకో, వల ఏమైపోద్ది? పిగిలిపోద్ది. వల నిండిపోయేంత చేపలు పండి అనుకోండి, వల ఎలాగ లాగితే వలంతా ఎడితట్టు పిగిలిపోద్ది. పిగిలిపోయింది అనుకో, పట్టిన చేపలన్నీ మళ్ళీ వెళ్ళిపోతాయి. నీళ్ళల్లోకి వెళ్ళిపోకూడదు, లోకంలో కలవకూడదు, ఆత్మీయుడు లోకాశంలోకి వెళ్ళిపోకూడదు, లోక పాపంలో పట్టబడిపోకూడదు, లోక వ్యసనాలకు వెళ్ళిపోకూడదు. లోకంలోనే ఉన్నాం కానీ ప్రత్యేకంగా ఉండటానికి, లోకంలోనే ఉన్నాం దేవుని కొరకు ఉండటానికి, లోకంలోనే ఉన్నాం దేవుని కొరకు జీవిస్తున్నాం. అప్పుడు ఆ చేపలన్నిటినీ వల నిండిపోయిన వెంటనే దరికి లాగేసేసి, దరికి లాగి నిండిపోయింది ఆ చేపలు నిండిపోయిందా, దరికి లాగి ఎప్పుడే లాగాడో ఆయన కూర్చుండి దరికి లాగేస్తాడు. ఇక వల నిండిపోయింది, నిండంగానే దరికి లాగాలి.
కూర్చుంటాడు. వల వేసి ఆయన ఏం చేస్తాడు? కూర్చున్నప్పుడు వల వేసాంలే, అదే నిండుద్దిలే, స్తోత్రం నాయన, నిండినప్పుడు నిండుద్ది అనుకున్నాం అనుకోండి, వల నిండుద్ది. వాళ్ళ చేప కొట్టింది అనుకోండి, మామూలు దెబ్బ కాదండి. ఒక 5 కేజీలు చేప కొడితే చాలు, ఎక్కువ అక్కర్లా, మనం సముద్రం దాకా వెళ్ళక్కర్లా. చెరువుల్లో చేపలు ఉంటాయి. 5 కేజీలు చేప కనుక కొట్టిందనుకో, నీటిలో చేప ఎంత దెబ్బ తగులుద్దో. ఇక అంతే, ఇంకా ఇక్కడ తగిలిందనుకో కాసేపు ఇక మనం అటు వెళ్ళిపోతాం, ఎటు తిరిగిపోతాం, తిరిగి పడిపోతాం, అంతే. చేప కొట్టేది నిండిపోయినప్పుడు దరికి లాగేసుకుని ఆయన కూర్చుండి వాటిని అన్నిటినంట మంచి వాటిని గంపలలో చేర్చి, మంచి వాటిని అన్నిటినీ గంపలోకి రావాలి. హల్లెలూయా. మంచి చేపలన్నీ ఎక్కడ రావాలి? యేసయ్య గంపలోకి రావాలి. హల్లెలూయా. ప్రభువైన దేవుని చేతిలోనికి రావాలి. ఆమేన్ చెప్పండి. వాళ్ళ నిండిందా? అయితే ఇక నువ్వు గంపలోకి రావాలి. మరలా లోకంలోకి వెళ్ళిపోకూడదు, మరలా సముద్రంలో కలవకూడదు, మరలా లోకాశుల్లోకి వెళ్ళిపోకూడదు, మరలా పాప సంబంధమైంది లోకంలో ఎల్లవేళలా పాపం సంసిద్ధంగానే ఉంటది. పాపము ఆగిపోయేది ఉండదు. పాపము మరలా ప్రేరణ చేస్తుంటది, మరలా లాగుతాం. ఒకసారి రావచ్చు కదా, ఒకసారి చూడొచ్చు కదా అన్నట్టు అది చేస్తూ ఉంటది. కాబట్టి వలలో ఉన్న చేపలు లాగి అటు మంచి చేపలన్నింటినీ తన గంపలో వేసేసుకుని, చూడండి అక్కడ చెడ్డ వాటిని అన్నిటినీ బయట పారవేస్తారు. యుగ సమాప్తి మంది ఇలా జరుగుతుందంట. స్తోత్రం చెబుదామా? మంచి చేపగా ఉన్నామో చెడ్డ చేపగా ఉన్నామో? యేసయ్య వలలో ఉన్నావా? ప్రభువైన యేసుక్రీస్తు వలలో ఉన్నావా? వలలో ఉన్న చేపలు వలలో అలవాటు పడినవి వలలో ఉన్నాయి, వలలోకి వచ్చిన చేప యేసయ్య గంపలోనికి రావాలి. ఆమేన్. ఇక్కడ గ్రేడ్ చేయబడుతుంది. మంచి చేప చెడ్డ చేప గ్రేడ్ చేయబడుతుంది. మంచి వాటిని మాత్రమే గంపలో వేసుకోవడం జరుగుతుంది. అదుగో వాడు కూడా మంచి వాటిని, బలమైన వాటిని నాకు ఇచ్చావయ్యా అని బలులు అర్పిస్తున్నాడు. వాళ్ళ నిండిపోగానే వాళ్ళ దులుపుతున్నాడు, మళ్ళీ వాళ్ళ వేస్తున్నాడు. నా ప్రియ సహోదరుడా, కిందటి సంవత్సరం ఆత్మీయుడివే, ఇప్పుడు నీ విశ్వాసం ఉన్నావో లేవో నీవు పరీక్షించుకుంటున్నావా? విశ్వాసిగా ఉన్నావో విశ్వాసహీనుడిగా ఉన్నావో ఒకసారి పరీక్షించుకుంటున్నావా? ఎక్కడ ప్రార్థన తగ్గిపోయిందో, ఎక్కడ విశ్వాసం కోల్పోయానో, ఎక్కడ దేవుని దూరంగా ఉన్నానో, నీవే దేవుని ఎదుటికి వెళుతున్నావా? దేవుని ఎదుటికి వెళ్లకుండా దేవుని సముఖంలోని రాకపోతే అదుగో సాతాను గాల వేస్తాడు, ఊరులు మొగ్గుతాడు, వల 3 వాడతాడు. మూడు విషయాలు ఉన్నాయి. అదే యేసు ప్రభు దగ్గర వలలోకి వచ్చావా, మంచి గంపలోకి వచ్చేస్తున్నాం. ఆమేన్ చెప్పండి. మంచి గంపలోకి వచ్చేయాలి. హల్లెలూయా. మంచి చేపగా ఉండాలి, గంపలోకి వచ్చేయాలి. మంచి చేపగా ఉండాలి, గంపలోకి వచ్చేయాలి. మంచి చేప గంపలో వేయబడుతుంది, చెడ్డ అన్ని బయట పారవేయబడుతుంది. చెడ్డ చేపల ఇవి చేపలే, సముద్రంలోవే, అయితే చెడ్డవే బయట పారవేయబడుతున్నాయి. బయట పారవేస్తే బైబిల్ చెబుతుంది కదా, అక్కడ ఏముంటది? ఏడుపును పండ్లు కొరుకుట. అక్కడేముంటది? అగ్నిగుండంలో పారవేయబడతాం. అంటే అగ్ని ఆరదు, పురుగు సావదు. పురుగు అనగా ఆత్మ, అది దానికి చావు లేదు, ఆత్మకు చావు లేదు. మనుషుడు చచ్చిపోతాడు, ఈ శరీరం పోద్ది. లోపల ఉన్న ఆత్మ ఉందే, ఈ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోవాలి. అక్కడ నిత్యత్వంలో ఉండాలి, లేదా నిత్య నరకంలోకి వెళ్ళాలి. 2 దారులు. ఇక మొదటి మరణము, రెండో మరణము. మొదటి మరణం ఇది, తర్వాత ఇంకొక మరణం, కనపడే మరణం ఒకటి, కనపడన మరణం ఒకటి. అక్కడ జీవ గ్రంథం ఉంది, ఆ గ్రంథంలో పేరు రాయబడాలి. నా ప్రియ సహోదరుడా, పరలోక రాజ్య సిద్ధపాటేనా నీది? పరలోక రాజ్య సిద్ధపాటులో ప్రభువైన దేవుని చేతిలోనికి రావటానికి ఆ వలలో ఉంటే గనక ఆ చేపలో అన్ని నిండాలి. వల నిండింది, నిండిన వలలో ఉన్నావా? అయితే నేను ఈ రాత్రి కోరుకుంటున్నాను, యేసయ్య మంచి చేపలన్నిటిని ఏరి తన గంపలో వేసేసుకుంటున్నాడు. నీ ఆధ్యాత్మిక జీవితం ఎక్కడ పాడైపోతుందో,
నీ ప్రార్థన విశ్వాస జీవితం, సత్క్రియలు ఎక్కడ తొలగిపోతున్నాయో, సత్క్రియ చేస్తే తల ఎత్తుకుంటావు, సత్క్రియలు లేవు కాబట్టి పగ వచ్చేసింది, ద్వేషం వచ్చేసింది. ఎవని మీద? తన తమ్ముని మీద వచ్చేసింది. ఎందుకు వచ్చింది? దేవుడేమో నా అర్పణ అంగీకరించలా, అతని అర్పణ అంగీకరించాడు. దేవుడు నన్ను ఇష్టపడలా, వాడిని ఇష్టపడ్డాడు. వెంటనే పగ తెచ్చుకున్నాడు. వాకిట పాపము పొంచి ఉంది, అది మరణము చేసేదాకా పోలేదండి. మరణం చేసేసింది. రాత్రితో కొట్టాడు, చంపేసేసాడు, అంతే. అడుగుతుంటే సమాధానం ఒకలాగా చెబుతున్నాడు, నేను కావలివాడినా నా తమ్ముడికి. దేవుడితో మాట్లాడటం కూడా అర్పణిచ్చే అంతసేపు ఎట్లున్నాడో గమనించండి. అర్పణ అర్పించడానికి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు? అర్పణిస్తున్నారు, బలిపీఠ మీద అర్పణ పెట్టారు, అప్పుడు ఎలా ఉన్నాడు? కొద్దిసేపట్లోనే తన దేవునికి వ్యతిరేకంగా విరోధంగా మారిపోయాడు, తిరుగుబాటు చేసేవానిగా మారిపోయాడు. నా ప్రియ సహోదరులారా, మంచి చేప అయితే ఈ రాత్రి గ్రేడ్ చేస్తున్నప్పుడు ఆమెన్ నువ్వు పక్కకి వెళ్ళిపోవాలి, గంపలోకి వెళ్ళిపోవాలి. మిగిలిన చెడ్డ చేపలు ఉన్నాయి, చెడ్డవాటినన్నిటినీ అన్ని నానా విధములైన చేపలు, నానా విధములైనవి పడుతున్నాయి, నానా రకాలుగా పడుతున్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి. వీటన్నిటిలో కలుషితం అయిపోయింది, వీటన్నిటిలో ఉండిపోయింది. అదిగో నానా రకమైన చేపలు, రకరకాల చేపలు ఉన్నాయి, వీటిలో కలిసిపోయిందిగా, కలిసి తిరుగుతుందిగా. గ్రేడ్ చేయడానికి ఇష్టపడదు, బయటికి రావడానికి ఇష్టపడదు. ఈ చేపలు ఈ వలలోనే ఉంటే బాగుంది, వీటన్నిటితో కలిసి ఉంది. ఇందులో దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టుల్ని వేరు చేస్తారు. ఆమెన్ చెప్పండి. నీవు నేను వేరావు, వేరు చేసే దేవదూతలు రావాలి. వలలో ఉన్న కలిసిపోయిన నానా రకమైన చేపలు ఉన్నాయి ఇక్కడ. ఈ చేపలు రకరకాల భావాలు, రకరకాల ఆలోచనలు, రకరకాలమైన ఉన్నాయి. వీటితో మమేకమైపోయినాయి నానా రకాలుగా. మంచివాడినన్నిటినీ వేసేసుకోవాలి, దుష్టుల్ని వేరు చేయబడాలి. నీతిమంతులలో నుండి దుష్టులు వేరు చేయబడాలి. నా ప్రియ సహోదరులారా, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడుపును పండ్లు కొరుకుట అక్కడ కనపడుతుంది. ఈ రాత్రి సాతాను గాలానికి చిక్కిపోయావా? సాతానేసిన ఊర్లకు ఎక్కడో చిక్కబడిపోయావా? సాతానేసిన గాలం ఇది. లోకంలో ఒక గాలం వేశాడు, ఏ ధనాపేక్ష పెట్టాడా? శరీర వాంఛలు పెట్టాడా? అదుగో ఈ లోకంలో ఏవో చూపించాడా? లోక భోగములు, లోక ఐశ్వర్యం, లోకం కలిగిన వాటన్నిటినీ చూపిస్తున్నాడా? వాటితో అక్కడ ఆగిపోయావా? సులువుగా దేవుణ్ణి విడిచిపెట్టడానికి, సులువుగా సత్యమును తొలగిపోవటానికి, పరిశుద్ధాత్మను తృణీకరించడానికి, సర్వసత్యంలోనికి నడవకుండా, సమాధానమైనది కోరుకోకుండా దేవునికి వేరైపోవటానికి ఏదో ఒక గాలం వేశాడంతే. ఆ గాలానికి చిక్కిపోయావా? చిక్కిపోయిన చేపలు ఏవి చిక్కినాయో, గాలం బాగా పనిచేస్తుంది ఆ గాలానికి. ఊరుల్లో ఏ ఊర్లో అయితే పోయాడు ఆ ఊర్లో చిక్కిపోయిన వాటికి, ఊర్లకు వీటికి దహన బలు నడిపిస్తున్నాడు, ధూపం వేస్తున్నాడు అంట. వాడు ధూపం వేస్తున్నాడు, తన వలలకు ధూపం వేసుకుంటున్నాడు. అమ్మయ్యా, ఎట్టకొట్ట చిక్కాడు. చిక్కబట్టేగా కృప పోయింది, చిక్కబట్టేగా ఆత్మ నడిపి పోగొట్టుకున్నావు, చిక్కబట్టేగా మొదట ప్రార్థన సిద్ధిని పోగొట్టుకున్నావు. మొదట కన్నీటి ప్రార్థన, మొదట మారు మనసు కలిగిన ఫలం, మొదట దేవుని సంబంధమైన ఆత్మ నడిపింపు. కొద్ది కాలం నడుస్తూ ఉండగా వలలో ఎక్కడో చిక్కిపోయావు, ఏదో గాలానికి చిక్కిపోయావు. ఉరులు వగ్గాడు అంటే నువ్వు ఈ రూట్లో వస్తున్నావు, అక్కడ పెట్టేశాడు, ఆ ఊరిలో పెట్టాడు, తప్పుకున్నావు. ప్రైజ్ లార్డ్, తప్పించాడు దేవుడు. అందుకే దావీదు అంటాడు, వలలో నుండి ఆమెన్, వలల నుండి విడిపించబడాలి. చిక్కించటానికి, నా పాదములు చిక్కించటానికి. పక్షి చూస్తా ఉండగా వల ఎవరు వేయరు, వేస్తే అది వ్యర్థమైపోద్ది. చూస్తా ఉండగా వల వేస్తే ఏముండదు. గడ్డిపళ్ళలో మన చర్చి మూలన ఒక పెద్ద చెట్టు ఒకటి ఉంటుంది, మర్రి చెట్టు. ఈ ఊడుపులు ఊడ్చే టైంలో వస్తారు వాళ్ళు, కొంగలోళ్ళు. అక్కడ చెట్టు మీద బోల్డ్ అని కొంగలు ఉంటాయి. సరిగ్గా 4ంటికి వస్తాడు, పైకి ఎక్కేసి ఆ పై మంటలకు అన్నిటికి పెట్టేసి అది వల పెట్టేసి మేలకుండా కూర్చుంటాడు. ఇక
6 అయ్యేపాటికి 6:30 కల్లా చేరిపోతాయి. చేరినప్పుడు అప్పుడు బెదరేస్తాడు. ఇక ఇంకెక్కడికి వెళ్తాయి? ఇంకేమైనా ఉంటుంది ఇక దారి? చక్కగా కావలసిన పట్టుకుంటాడు. ఇక మొత్తం సంవత్సరానికి ఒక రౌండ్ వేస్తూ ఉంటాడు అటు. సంవత్సరానికి ఒకసారి ఏ పంట ఆ పంటే. కింద సంవత్సరం వచ్చాం కదా, ఇప్పుడు రావంటాకు లేదు. ఏ సంవత్సరం ఆ సంవత్సరమే. మరి మనం ఈ రాత్రి ఎక్కడో వల వేశాడు సాతాను. సాతాను వల్ల ఉన్నావా? వల దులుపుతున్నాడు, మళ్ళీ వల వేస్తున్నాడు. ఈ వలకి ఏం చేసుకుంటున్నాడు? ఎప్పటికప్పుడే ధూపం వేసుకుంటున్నాడు. ఈ వలకి ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నాడు? బలులు అర్పిస్తున్నాడు. ఎప్పుడు ఇలా దులుపుతూనే ఉంటాడా? ఎప్పుడు వేస్తూనే ఉంటాడా? ఎల్లప్పుడూ ఇటు చేస్తూనే ఉంటాడా? నశింపజేస్తూ ఉంటాడా? ఏమీ లేదా పరిష్కారం. బైబిల్ చెబుతుంది, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటమే. ఆ ప్రభువునే మీకు ప్రకటిస్తున్నాం. హల్లెలూయా. ప్రభువైన దేవుని యందు విశ్వాసం ఉంచాలి. నీవు రక్షించబడుతున్నావు. నీవు దేవుని యందు విశ్వాసం ఇస్తే రక్షించబడుతున్నావు. రక్షించబడితే దేవుడంట అదిగో కూర్చుండి మంచి చేపలన్నిటినీ గంపలేసేస్తున్నాడేగా. ఆ దుష్టుడు దొరకకుండా, సాతానుకు దొరకకుండా, మరలా లోకలు వెళ్ళిపోకుండా, నీ పరిశుద్ధతను కాపాడుకోవటం, నీ విశ్వాసం, నీ వైరాగ్యం ఏదుందో, ఏది ప్రభువు నీకు అనుగ్రహించాడో, ఏ భారం కలిగి ఉన్నావో, ఏదైతే పరలోకం నుండి పొందుకున్నావో వాటన్నిటి నుండి తొలగిపోకుండా గంపలు వేసేసి చెడ్డవాడిని అన్ని బయట ఆయనే పారేసేస్తున్నాడు. ఆయనే పారేస్తున్నాడు. వలలో ఉన్నాయి కదా అని లేదు, ఇక లేదు. ఇక వలలో ఉన్నాయా? సాతాను కూడా మనం చదివిన అధ్యాయంలో సాతాను కూడా పుష్టినిచ్చే మంచి ఆహారం ఇచ్చావయ్యా, తన వలలో మంచి వాటినే తను కూడా దాచుకుంటున్నాడు. ఈ రాత్రి ఏ వలలో ఉన్నామో, ఏ వలలో చిక్కబడిపోయామో, యేసయ్య వలలో ఉండి గంపలోకి వచ్చావా? గంపలోకి రాని చెడ్డ చేపగా ఇంకా చెడు విశ్వాసం, చెడ్డ వాటిని అనుసరిస్తూ కాని వాటి వైపు పెడుతున్న వాడివైతే వల లాగిన తర్వాత, నిండిన తర్వాత వేరు చేయబడతావు. ఇప్పుడేం వేరు చేయబడవు. వేరు చేసే రోజు ఉంది. ఆ రోజు వరకు కాకుండా ఈ దినమే సమయం ఉండగానే, దీపం ఉండగానే, బలముండగానే ప్రభువైన దేవుని తట్టు తిరుగుదుముగాక. నువ్వు దేవుని తట్టు తిరగాలి. నీ జ్ఞానం ఉండగానే, తెలివి ఉండగానే, ఆలోచన ఉండగానే ప్రభువైన దేవుని తట్టు తిరగాలి. మరలా తొలిటి దినాల విశ్వాసం ప్రభు దయచేయనుగాక. ప్రభు దయచేయనట్లు ఎప్పుడైతే నువ్వు తిప్పబడతావో చెడ్డవాటినైనా ఆమేన్ మార్చగలిగిన దేవుడు. హల్లెలూయా. చెడ్డ చేపవైతే ఈ రాత్రి సరి చేయబడిపోతున్నావు, విడిపించబడుతున్నావు, విమోచన కలుగుతుంది. మరలా పాప క్షమాపణ, సమాధాన జోడు కలుగునట్లు, సిద్ధ మనసు కలుగునట్లు, దేవుని కొరకు పని చేయనట్లు, దేవుని చిత్తం జరుగునట్లు దేవుడే మరలా రేపునుగాక. మరలా రేపేది దేవుడే, బలపరిచేది దేవుడే. ఒకవేళ అది కాకుండా ఉంటే అక్కడంట అగ్నిగుండం భద్రంగా దాచబడింది. అదుగో పాపులు అక్కడ పడి ఉన్నారు. పాపము చేయవారి కొరకు భద్రం చేయబడింది, నీతిమంతుల కొరకు కాదు. ఎంతకాలము దేవుని గద్దింపు లోపడక, దేవుని చిత్తాన్ని గైగొనక, దేవుని తట్టు చూడక, దేవుని పైన ఆనుకొనక ఉన్నవారి కొరకు ఒకటి భద్రం చేయబడింది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ ఏడుపు, పండ్లు కొరుకుట ఉంటది. వీరి కొరకు అగ్నిగుండము భద్రంగా చేయబడింది. ఆ అగ్నిగుండంలో పడవేయబడతాయి. కాబట్టి ఈ రాత్రి ఏ చేపగా ఉన్నావో, ఏ గాలానికి చిక్కబడ్డావో, ఏ వలలో ఉన్నావో ప్రభువైన దేవుని పైన ఆనుకుని ఆమేన్ మరలా ప్రభువైన యేసుక్రీస్తు కృప కొరకు కనిపెట్టుకునే కృప దయచేయబడునగాక. ఆమేన్ చెబుదామా? దేవుని తట్టు తిరగాలి. హల్లెలూయా. దేవుని తట్టు తిరగాలి. ఈ రాత్రి నీవేమై ఉన్నావో నీ విశ్వాసమును చూడండి. ఆ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. కొరింథీ పత్రిక, అపోస్తులైన పౌలు రాసిన పత్రికల నుంచి, కొరింథీయులకు రాసిన పత్రిక చివరి అధ్యాయం, 2 కొరింథీ తీయండి. చివరి అధ్యాయం తీద్దాం. చివరి అధ్యాయం 5వ వాక్యం చూద్దామా? 13వ అధ్యాయము 5వ అధ్యాయం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. హల్లెలూయా.
మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఆమేన్ చెప్పండి. చెప్పాలి, ఆమేన్ చెప్పాలి. విశ్వాసం ఉన్నామో లేదో మీరే శోధించుకోవాలంట. విశ్వాసం ఉన్నామో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. విశ్వాసం ఉన్నామో లేవో చూసుకుంటమే కాకుండా ఇంకా మేము భ్రష్టులుగా ఉన్నామా, భ్రష్టులమైపోయామా, భ్రష్టత్వం లేకుండా ఉన్నామా? ఎప్పుడైతే దేవునికి లోబడమో కొత్త నిబంధనలో భ్రష్ట మనసుకు దేవుడే వారిని అప్పగిచ్చేస్తున్నాడు. దేవుడు భ్రష్ట మనసుకు అప్పగిచ్చేస్తున్నాడు. ఇంకా సాతాను దూపమై వెయ్యక్కర్లు ఇప్పుడు లోబడ్డామా, ఆమేన్, కృప కలుగుతుంది. దేవుని వాక్యం ఎరిగి వీళ్ళు దేవుని సత్యమును ఎరిగి నిబంధన రక్తమును తృణీకరించటం, నిబంధన రక్తము, యేసుక్రీస్తు యొక్క విశ్వాసము, విశ్వాస వాక్యము, ఉన్నత ఉపదేశము, క్రొత్త నిబంధన సంఘము, అనుదినము దినదినము దేవుల్లో నడిపింపబడుతున్న వీటి నుండి మనం తప్పిపోతే గనక దేవుడంట చేయరాని కార్యాలు చేయడానికి రోమపత్రిక మనం చదువుతున్నప్పుడు భ్రష్ట మనసుకు అప్పగిచ్చేస్తున్నాడు. కనుక అపోస్తలుడైన పౌలు అంటారు, మిమ్మును మీరే శోధించుకోవాలి, పరీక్షించుకోవాలి. భ్రష్టులుగా ఉన్నాంలేమో ఒకసారి చూసుకోవాలి. చూసుకుని యేసు క్రీస్తులో ఉన్నామా? హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు మాలోనే ఉన్నాడు. యేసు క్రీస్తులో ఉన్నా నేను, యేసునందు నిలిచి ఉన్నా నేను, యేసు ప్రభువును కలిగి ఉన్నాను. ఎక్కడ భ్రష్టత్వం అంటకుండా, ఎక్కడ విశ్వాసం మన నుండి తొలగిపోకుండా, ఎక్కడ పరిశుద్ధత మనల్ని విడిచి పోకుండా శోధించుకునే అనుభవంలోనికి, పరీక్షించుకునే అనుభవంలోనికి, భ్రష్టులు ఉన్నామేమో ఒకసారి పరిశీలన చేసిన అనుభవంలోనికి ఈ రాత్రి ప్రభువు నడిపించునుగాక. అందుకే మంచి చేపలన్నిటినీ గంపలో వేయబడుతున్నాయి. చెడ్డవాటిని బయట పారేయటమే. ఈ బయట పారేసిన చేపలకు ఒక అవకాశం ఉంది. ఆమేన్ చెప్పండి. ఈ రాత్రి ప్రభు తట్టు తిరగటమే. ఆమేన్. ఒకవేళ నీ ప్రవర్తన, నీ హృదయం నీకు తెలుసు కదా, నీ అంతరాత్మ నీకు తెలుసు కదా, నీ ఆలోచన తెలుసు కదా, నీవేమై ఉన్నావు, ఎలా నడుస్తున్నావో, ఎక్కడెలా ఉన్నావో ఈ రాత్రి సజీవుడు సర్వాధికారి మాట్లాడుచున్న మహిమ కలిగిన దేవుని ఎదుట నిన్ను నీవుగా మోకరించి, ప్రభువా నేను విశ్వాసం కలిగి ఉన్నానా? ఒకప్పుడు విశ్వాస కార్యాలు, ఒకప్పుడు విశ్వాస విజయాలు, విశ్వాసంతో అనేకమైన చూస్తూ ఉన్నాను. ఒకప్పుడు యేసు క్రీస్తు నాలో ఉంటూ ఉండేవాడు, ఇప్పుడు క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నానా, క్రీస్తుని కలిగి ఉన్నానా? మనల్ని మనం శోధించుకోవాలి, పరీక్షించుకోవాలి, భ్రష్టులుగా మనం చూసుకోవాలి. లేదా వాళ్ళ నిండినప్పుడు దరికి లాగటం జరుగుతుంది, కూర్చుంటం జరుగుతుంది. మంచి చేపలు చెడ్డ చేపలు వేరు చేయడం జరుగుతుంది. మంచి చేపలన్నీ గంపలోకి వెళ్ళిపోతాయి. ఒకటే గుంపు, ఒకటే విశ్వాసం, ఒకటే విశ్వాసంబుగా, ఒకటే బాప్తిస్మంబుగా, అన్ని ఒకటే విశ్వాసం, ఒకటే బాప్తిసం, ఒకటే ప్రభు, ఒకడే తండ్రి. అయితే మన విశ్వాసం దరికి లాగుతున్నాడు. ఇక వాళ్ళ నిండింది, దరికి లాగుతున్నాడు, కూర్చున్నాడు, గ్రేడ్ చేయబడుతుంది. ఇందులోనే, ఈ గుంపులోనే మంచి చేప అంటే సముద్రంలో చేప ఉంటుంది. నాకు అంత వివరం తెలియదులేండి. అటు నుండి వచ్చే చేప ఇటు వచ్చేపటికి ఏమైపోద్దంట? ఏసల్లా, అంతేనా? స్తోత్రం చెప్పండి. అది ఉప్పు చేపల్లా ఏ చేప అవుద్ది? ఆమేన్ చెప్పండి. తన సృష్టిలో ఎంత గొప్ప కార్యం చూడండి. ఒక నీటిలో పుట్టి ఒక నీటిలోకి వచ్చేపాటికి ఆకారం, రూపం, రేట్లు అన్నీ మారిపోతున్నాయి. అంటే మనము మన దేవుని దగ్గర ఉన్నప్పుడు, మన దేవుని సముఖంలో ఉన్నప్పుడు మనల్ని మనం సరి చేసుకోవడానికి జీవము కలిగిన దేవుడు అవకాశం ఇస్తాడు. ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. జ్ఞానం కలిగిన వాడైతే సద్వినియోగం చేసుకుంటావు. అది ఏ జ్ఞానం? పరలోక జ్ఞానం అయితేనే. యాకోబు పత్రిక 3వ అధ్యాయం చెబుతుంది, పరలోక జ్ఞానం అంట. ఏం చేస్తారు చూడండి. పరలోక జ్ఞానం యాకోబు పత్రిక 3వ అధ్యాయం తీసిన వాళ్ళు చదవండి. ఒకవేళ యాకోబు పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యం చూస్తారా? 17వ వాక్యం చదువుతున్నాను. 3వ అధ్యాయం 17.
అయితే పైనుండి వచ్చు జ్ఞానము, ఇదిగో మొట్టమొదట, స్తోత్రం చెప్పండి ఒకసారి, చూడండి మెల్లగా చదువుతున్నాను. మొట్టమొదట పవిత్రమైనది, పవిత్రత, ప్రభువైన యేసు క్రీస్తులోనే పవిత్రత, పరిశుద్ధత, పవిత్రమైనదంట. తర్వాత సమాధానకరమైనది 2, 3 మృదువైనది, 4 సులభముగా లోబడిపోద్దంట. సులభముగా, సులభం అంటే ఏంటి? ఆమేన్ చెప్పండి. ఈజీగా, లేదు తేలిగ్గా, తేలిగ్గా, కష్టం అక్కర్లే అక్కడ. సులభముగా, సులభముగా లోబడిపోవటంలో సులభముగా లోబడిపోద్దంట. ఏమి ఉండదు, పరలోక జ్ఞానం ఇది, పైనుండి వచ్చే జ్ఞానం. మృదువైనది, సులభముగా లోబడిపోయేది, కనికరముతోనూ మంచి ఫలములతో నిండుకొన్నది, పక్షపాతమైన వేషధారణైన లేనిది, నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమందు వెత్తబడును. ఇందులో సులభముగా లోబడద్ది, కనికరం ఉంటది, మంచి ఫలాలతో నిండుకొని ఉంటది, పక్షపాతం ఉండదు, వేషధారణ ఉండదు, పైనుండి వచ్చే జ్ఞానం కదా, పవిత్రమైనది, సమాధానకరమైనది, ఇన్ని ఉంటాయండి. ఇది అవకాశం మనకి. ఈ గుంపులోనే ఉంటాం, ఆమేన్. వలలోనే ఉంటాం, వల దరికి లాగే రోజు ఒక రోజు ఉంది, అప్పుడు గ్రేడ్ చేసే రోజు ఉంది. ఆ రేపటిది అనేది మనకు లేదు, ఆమేన్. మనం నిన్నటి వారము, స్తోత్రం చెప్పండి, ఈ దినవారం, రేపటి వారం మనం కాదు, మన ఈ రోజు వరకే మనది, ఈ గడి వరకే, రేపు మంది కాదు. నిన్న వరకే మంది, ఈ రోజు వరకే మంది, రేపు మంది కాదు. కాబట్టి ఈ రాత్రి సరి చేసుకుని, ఆమేన్, కృప కలుగునుగాక, సమాధానమగునుగాక, ప్రభువైన దేవుని దగ్గర ఒక మంచి చేపగా మారాలి, ఆమేన్ చెప్పండి. మంచివన్నిటినీ గంపలో వేయబడే కృప ప్రభు ఇచ్చునుగాక, ఆమేన్.